నిమ్మకాయ, చింతపండు, పెరుగు ఈ 3 లేకుండా గోరింటాకు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ఇది నాకు తెలిసినటువంటి ఆంటీ నాకు చెప్పింది. అందుకనే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అందుకు మనకు కావాల్సినటువంటి గోరింటాకు ఆకులు ఇవి ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది ఒక్కటే అనమాట. దీనివల్ల మనకు గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. దీని పేరు ఏంటంటే పటిక అంటారు. ఈ పటికని వేయటం వల్ల గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. మనం ఈ పటిక అనేది మనకు ఏ కిరాణా షాప్లోనైనా ఈజీగా దొరుకుతుంది. తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ ఫ్రెష్ గోరింటాకు ఆకులని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి పటికనైతే మనము ఈ గోరింటాకు ఆకుల్లో వేసేయాలి. తర్వాత దీన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్తో నేను ఒక గోరింటాకుతో ఒక చిన్న డిజైన్ అనేది వేస్తున్నాను. ఆ గోరింటాకు డిజైన్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. దానికోసం మనకు ఇలా షార్ప్గా ఉన్నటువంటి ఏదైనా పుల్ల కానీ లేదంటే ఇలా పట్టకార కానీ ఇలా చిన్నగా ఉన్నటువంటి పట్టకార కానీ తీసుకోండి. దీంతో మనము ఇప్పుడు డిజైన్ అనేది వేసుకుంటాము. ఫస్ట్ మనం పెన్తో మనం ఏ డిజైన్ అనుకుంటున్నామో దాన్ని ఇలా లైట్గా రఫ్గా మనం డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇందాక తీసుకున్నటువంటి చెప్పాను కదా ఈ పట్టకరతో మనము ఇవి గోరింటాకును కొంచెం కొంచెం తీసుకుంటూ మనం వేసుకున్నటువంటి డిజైన్ మొత్తాన్ని కూడా ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నాను. అంతేనండి, అంతకంటే ఎక్కువ కూడా ఉంచుకోలేదు. అసలు 30 మినిట్స్ కూడా ఉంచుకోలేదు, 25 మినిట్స్ ఉంచుకున్నాను. తర్వాత దీన్ని అయితే కడిగేసాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎర్రగా పండిందో గోరింటాకు. ఈ విధంగా గోరింటాకు చేయడం నేనైతే ఫస్ట్ టైం. మీకు ఆల్రెడీ ఇలా చేయడం తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.